ఫలితాలు ఇస్తాయండి. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు హరిత అండి. మా అబ్బాయి వారికి అనుకోవడానికి ఫోన్ చేశాను. మీ అబ్బాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి. 2/6/2018 అండి. 2/6/2018. అవునండి. ఎప్పుడు పుట్టాడమ్మా బాబు? సాయంత్రం 4:15 అటు 4:15 అటు పుట్టాడండి. ఏ ఊర్లో పుట్టాడమ్మా బాబు? ఏ ఊర్లో పుట్టాడు? సత్తుపేరులో అండి. అది ఏ జిల్లా కిందకి వస్తుంది? ఆ జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో. ఓకేనమ్మా, మీ అబ్బాయి పేరేంటి? ఏంటండి? కృష్ణారెడ్డి అండి. అంటే 18 అంటే బాబుకి ఇప్పుడు 6 ఏళ్ళ? అవునండి. ఓకే ఓకే, సరే. మీ డౌట్ ఏంటనేది గురువు గారితో మాట్లాడి అడగండి అమ్మా. చేస్తున్నాను. హలో గురుగారు, నమస్తే అండి. అమ్మా, బాబుది 7వ సంవత్సరం వచ్చిందండి. మొన్న 2వ తారీఖు, జూన్ 2వ తారీఖు. చెప్పండి అమ్మా. అమ్మ, మీరు టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి దయచేసి. ఏంటంటే అండి, చికాక కొంచెం అట్లా ఇట్లా జాగ్రత్త, చెప్పిన మాట ఎలా పడటం అట్లా చేస్తుందండి. పాప బాబా? బాబు. పిల్లలు అంటే అట్లనే ఉంటారు కదమ్మా. అంటే ఏంటి, మొండితనంగా ఉంటున్నాడా ఏంటి? అవును, మొండితనంగా ఉంటున్నాడండి. చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండా, పెద్దోళ్ళు అంటే గౌరవం లేకుండా అట్లాగా ఏదో రాజకాదు అట్లా మాట్లాడుతున్నాడు. సరేనండి, చూస్తున్నారు. చూసి మీ పాప జాతకం ఏ విధంగా ఉంటుంది, ఏమేం చేయాలని గురుగారు చెప్తారు. అంతలా ఏం లేదండి, నెమ్మది నెమ్మదిగా సెట్ అవుతాడు. మీ అందరూ అంటే కూడా గౌరవంగా ఇదిగా తయారవుతాడు. టైం పడుతుంది, కొద్దిగా ఇనిషియల్ స్టేజెస్ కదమ్మా, కొద్దిగా అలాగే ఉంటుంది, ఏం కాదు. ఒకటి బాబుకి చిన్న నీలం లాకెట్ వేసి బాబు పేరు మీద గురువారాలు కూడా 5 గురువారాలు శనగలు దానంగా ఇవ్వండి బ్రాహ్మలకి. లాస్ట్ వారం మాత్రం పసుపు రంగు జాకెట్ పీస్తో పాటు కానీ, లేకపోతే పసుపు రంగు వస్త్రం బ్రాహ్మలకు అడ్డుకునేలాగా మంచిది ఏదైనా ఇచ్చి దానంగా చేయండి. చేస్తే కనుక మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. ఏదైనా ఒక సోమవారం శివుడికి అభిషేకం చేయొచ్చని అంత మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. జాతకం బాగుంది. మీ అబ్బాయి ఈయన గురించి ఏం వర్రీ అవ్వమాకండి, చాలా పెద్ద లెవెల్కి వెళ్తాడు. ఓకేనా? ఓకే, ఓకే, శుభం.